all, guess what? We are at Spider-Man brand new day ప్రీమియర్ షోకి వచ్చేసాం అనమాట. అదే రెడ్ కార్పెట్ షో ఇండియాస్లో ఫస్ట్ ప్రీమియర్ షో అనమాట. అది మన డాల్బీ సినిమా జరుగుతుంది. సో లక్కీలీ వి గాట్ ది టికెట్. మా కజిన్ ఉండే, సో వాడి వల్ల నాకు టికెట్ దొరికింది అనమాట. సో ఐఎమ్ రియల్లీ వెరీ ఎక్సైటెడ్. సో చాలా మంది క్రౌడ్ గా వచ్చేసారు, చాలా మంది సెలబ్రిటీస్ వస్తున్నారు, మీడియా పీపుల్ వస్తున్నారు. మ్యాక్సిమం అందరూ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఎక్స్పెక్టేషన్ అయితే స్కై హైలో ఉండే, నిజంగా పీక్ లెవెల్ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ ఇచ్చేదో లేదో లెట్స్ సీ. అండ్ చాలా కొత్త రేపు ఎఫ్స్కే మా ఛానల్ విజయ్ సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మనం డాల్బీలో 3D ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాం. చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉండబోతుందో. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. అసలు ఏం మాట్లాడాలి నాకైతే. సో చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. సో వెల్కమ్ టు ద బ్లాగ్. సో దిస్ ఈస్ ది ఎంట్రన్స్ అనమాట. మొత్తం స్పైడర్మ్యాన్ పోస్టర్తో నింపేశారు అల్లు సినిమాస్ ని. చలో లెట్స్ గో. మొత్తం స్పైడర్మ్యాన్ పోస్టర్స్ ఎక్కడెక్కడ నింపి పారేసారు అనమాట. సో మనం ఫర్ ద ఫస్ట్ టైం ఒక హాలీవుడ్ ప్రీమియర్కి రావడం, అది కూడా రెడ్ కార్పెట్ ఇండియాలో ఫస్ట్ టైం ఇలా రావడం అనమాట. సో వెరీ ఎక్సైటెడ్. చెప్పే కదా మొత్తం నింపి పారేసారని. ఇది చూడండి ఎంత బాగుందో. Probably invite you to witness it before the world does exclusively at Allu Cinemas. Spider-Man brand new day, Malve Studios. ఇక్కడ పిక్ తీసుకుందాం మనం. ఇక్కడ స్పైడర్ని పెట్టారు. మేబీ ఇక్కడ కూడా ఫోటో దిగొచ్చు అనుకుంటా. విల్ ట్రై వన్స్. వి హ్యావ్ స్పైడర్వర్స్ వేరియంట్స్ హియర్. ఇక్కడ ఒకటి, ఇంకొక స్పైడర్మ్యాన్ ఇక్కడ తిరుగుతుండు మనోడు. థియేటర్ వాళ్ళేదాని కానీ టికెట్ తీసుకొని పోవాలి. హే బాయ్ బాయ్ హియర్. నాకు కొంచెం సైడ్ సైడ్ కొంచెం వెనకరానబ్బా. ఏ భయ్యా సైడ్ ఫోన్లు తీయరాబ్బా, ఫోన్లు సైడ్ పెట్టరు. మీడియా వాళ్ళకి లైవ్ లో ఉందంటే. But don't be like me and spoil it for everybody else. Let everyone enjoy it in the movies like you did. Please, thank you. Yes, don't be a jerk about it. Cast and crew, we want to thank you for coming to see Spider-Man Brand New Day on the big screen. We know how much this character means to so many people, and we have poured everything we have into making the biggest, most emotional, and most fun Spider-Man adventure yet. There's huge action, plenty of surprises, and performances that we're really proud of. So sit back, enjoy, and thank you for sharing this with us. We made it for you. So done with the film, and look what I got, guys. Poster Spider-Man కోటింగ్ అది రెండు తీసుకున్నాను. ఇదొకటి. సో వర్షం చాలా బాగా పడుతుంది. సో రివ్యూ దానికి మాత్రం ఏందో ఈ వర్షం. పోస్టర్స్ యాక్చువల్గా ఒకటే తీసుకున్నా, తర్వాత లక్కీకి ఇంకోటి కుదురుతుంది అనమాట. సో 2 పోస్టర్స్ వచ్చేసినాయి డాల్బీ. సో రేపు మ్యాక్సిమమ్ ఎపిక్కి వెళ్తున్నా రేపు నైట్. సో ఎపిక్ పోస్టర్కి వచ్చేస్తుంది. ఇంకా P6 పోస్టర్ ఒకటి ట్రై చేయాలన్నమాట. సో ఈ 3 ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వస్తే మీకు చూపిస్తా. పోస్టర్ క్వాలిటీ మొత్తం చాలా చాలా బాగుంది.
సో ఫైనల్ రన్ అయితే ఫిల్మ్ ఇంకా సినిమా గురించి మాట్లాడేసుకుందాం. ఒక రేంజ్ ఎక్స్పెక్టెన్సీ తెలియను, కాకపోతే నన్ను సాటిస్ఫై చేసింది ఫిల్మ్ అయితే. ఇంకా సినిమా బేసిక్ స్టోరీ విషయం గురించి మాట్లాడేసుకుంటే, సో మనోడు లాస్ట్ ఫిల్మ్ అయితే ఎక్కడ ఎండ్ అయిందో, సో అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మనోడు పీటర్ పార్కర్ అని న్యూయార్క్ లో ఉన్న వాళ్ళందరూ మర్చిపోతారు ఆ స్పెల్ వల్ల. సో తర్వాత ఏంటంటే మన స్పైడర్ మ్యాన్ బాడీలో కొన్ని డిఎన్ఏ మ్యూటేషన్స్ వస్తాయన్నమాట. సో ఆ మ్యూటేషన్స్ ఏంది, అలా స్పైడర్ మ్యాన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ అయ్యాడు అనేది ఇమీడియట్ పార్ట్ ఆఫ్ స్టోరీ. సో అదన్నమాట బేసిక్ స్టోరీ విషయానికి వచ్చేస్తే. సో ఇంకా సినిమా మాట్లాడుకుంటే ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ లేకుండా అండ్ సూపర్ హీరో గోయింగ్ టు సేవ్ ది వరల్డ్ అనే కాన్సెప్ట్ లేకుండా ఒక ప్రాపర్ గ్రౌండెడ్ సూపర్ హీరో ఫిల్మ్ చూసిన ఫీల్ వచ్చింది నాకైతే. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అన్నమాట. సో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి స్టోరీలోకి తీసుకెళ్తారు మనల్ని. ఇంకా అక్కడ నుంచి క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ ఎంగేజింగ్ సీన్ పేరుతో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్ వేలో ప్రజెంట్ చేశారు అనమాట. లైక్ ప్రాపర్ హై మూమెంట్ అంటే ఏమి ఉండదు, కాకపోతే ఎంగేజ్ అయిపోతాం మనం, అలా ఇన్వాల్వ్ అయిపోతాం స్టోరీ టెల్లింగ్ లో, ఆ నేరేషన్ లో మాత్రం. సో ఆ తర్వాత వచ్చే యాక్టివ్ సీక్వెన్సెస్ లైక్ మెయిన్లీ 3 యాక్టివ్ సీక్వెన్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ మనకి ట్రైలర్ లో, టీజర్స్ లో, ప్రోమోస్ అన్ని చూపించేశారు అనమాట. సో అవే మనకి బిగ్ స్క్రీన్ లో ఉంటాయి అనమాట. లైక్ మేజర్లీ మన మాలోకి వస్తుంది స్పైడర్ మ్యాన్ హల్క్ యాక్షన్ సీక్వెన్స్. అది చాలా బాగుంది, తోపు అనమాట. విఎఫ్ఎక్స్ పర్ఫెక్ట్లీ సెట్ అయినాయి. యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తాం మనం అయితే. అండ్ ప్రీ క్లైమాక్స్ వచ్చే ఒక యాక్షన్ సీక్వెన్స్ అది ఇంకా తోపు అనమాట. అది కూడా చాలా బాగుంది, చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. లైక్ యాక్షన్ సీక్వెన్స్ అనేవి ఏదో సూపర్ హీరో పెట్టేదాన్ని కాకుండా స్టోరీలోకి అవసరమైనట్టు ప్రజెంట్ చేశారు యాక్షన్ సీక్వెన్స్ ని. అది ఆ పైన నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ క్లైమాక్స్ వచ్చే ఎమోషన్ బ్లాక్ కూడా చాలా బాగా వర్కౌట్ అయిపోయింది. అండ్ విఎఫ్ఎక్స్ కానీ అండ్ బీజిఎం కానీ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. అండ్ రిమైనింగ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ మాట్లాడుకొస్తుంది మన ద మిత్ టామ్ హాలండ్ గురించి. ఈజ్ డన్ ఫ్యాబులస్ అన్నమాట, ఫినామినల్ జాబ్. అసలు ఆ క్యారెక్టర్ ఎట్లా పే చేస్తాడో కానీ ఈ జస్ట్ ఇన్వాల్వ్ అన్నమాట. అసలు చాలా ఇన్వాల్వ్ అయి చేశారు ఆ క్యారెక్టర్ ని. పీటర్ పార్కర్ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేస్తూ ఎంత స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేస్తూ వెళ్ళాడు. ఎమోషనల్ సీక్వెన్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ ఈజ్ డన్ బ్రిలియంట్, కిల్ ఇట్ అనమాట. అండ్ మెయిన్ అదర్ థింగ్ మాలో వస్తుంది శాడీ సింక్ అనమాట. సో అసలు ఇతను సెట్ అవుతుంది ఆ క్యారెక్టర్స్ కి అనుకున్నా కానీ, కాకపోతే షీ జస్ట్ కిల్ ఇట్ మ్యాన్. ఫస్ట్ హాఫ్ లో అంత స్కోప్ అయితే ఏముండదు, కానీ సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ ఎపిసోడ్ సీజన్ ఫ్యాబ్లెస్ అనమాట. లైక్ ఈవెన్లెస్ లో అయినా కానీ ఎమోషనల్ సీక్వెన్స్ లో కానీ చాలా బాగా చేసింది తనైతే. అండ్ జెండాకి కొన్ని సీక్వెన్స్ ఉన్నాయి, చాలా బాగా చేసింది, కాకపోతే ఒక ప్రాపర్ స్కోప్ అంటూ సినిమాలో ఏముండదు అనమాట. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సో అది ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ బీజిఎం, టామ్ హాలండ్ యాక్టింగ్ ఇవన్నీ తోపు ఉంటాయి. సో నచ్చిన థింగ్స్ మాట్లాడేసుకుంటే ఫస్ట్ థింగ్ ఒక ప్రాపర్ సెటప్ మంచి చాలా బాగా ప్లాన్ చేశారు. కాకపోతే అంటే లైక్ ఏమైపోతుంది, ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ రైజ్ చేస్తూ బాగా ప్లాన్ చేశాడు. కాకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ పే ఆఫ్ అనేది ఒక రివెంజ్ సినిమా లాగా ఎండ్ చేశారు అనమాట. అది కొంచెం నాకు డిసప్పాయింట్ అనిపించింది. సో అది నాకు కొంచెం ఆఫ్ అయిన ఫీల్ వచ్చింది అనమాట. అంటే రివెంజ్ స్టోరీ అని కాకుండా వేరే విధంగా డీల్ చేస్తుంది ఇంకా బాగుంటుంది అనిపించింది. అండ్ మెయిన్ థింగ్, సో ఎవరైనా ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్తున్నారంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిందంటే పీటర్ పార్కర్ ఎంజే మధ్య ఎమోషనల్ ఇంపాక్ట్ కోసం వెళ్తారనమాట. సో ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గిందని ఫీల్ వచ్చింది నాకైతే. అంటే ప్రాపర్ గా రాసుకోవాలి ఎమోషనల్ సీక్వెన్స్ అనేది. ఆ ఎమోషనల్ సీక్వెన్స్ చాలా ప్రాపర్ గా రాసుకుంటే ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ అనేది నాకు అనిపించింది. అది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది నాకైతే. సో ఓవరాల్ ఇట్స్ ఏ మస్ట్ వాచ్ సూపర్ హీరో ఫిలిం. సో మీరు కనుక స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ అయితే వెళ్ళి చూసేయండి, మీకు అది కంపల్సరీ నచ్చుతుంది, మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది, ఎక్సెప్ట్ కొన్ని ఇష్యూస్ ఉండటం వల్ల. సో ఇవి నాకు అనిపించిన థింగ్స్, మీకు అనిపించకపోవచ్చు. సో దట్స్ రివ్యూ ఆఫ్ స్పైడర్ మ్యాన్. అండ్ ఇంతవరకు వీడియో చూస్తున్న చాలా థ్యాంక్స్ అనమాట. సో సినిమా చూస్తాను, నేను చేస్తే హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఐ హోప్ యూ లైక్ మై బ్లాగ్ అండ్ రివ్యూ. సో మీకు కనుక సబ్స్క్రైబ్ చేసేది కదా, సపోర్ట్ ఇస్తుంది, సపోర్ట్ ఇస్తుందండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బై, మళ్ళీ కలుద్దాం.